అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ముందు నుయ్య వెనగ్గోయ సామెతగా ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాలి, ఆందోళన చేయాలి, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలనేది ఆయన కోరిక. ఎందుకంటే ఆయన అధికారం పోయేటప్పటికి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ప్రతిపక్షంలో ఉంటాకి ప్రతిపక్ష హోదా రాలేదు, ఏంటి పరిస్థితి అనే దాని మీద ఆయన ఆందోళన చెందుతున్నాడు మానసికంగా. దానివల్ల ఆయన 6 నెలలైంది కాబట్టి ప్రజల్లో ఆందోళన చేయాలని ప్రజలందరికీ కూడా పార్టీ కేడర్ అందరికీ కూడా పిలిపించాడు. ఏమని, ఈ నెల 27 తారీఖు డిసెంబర్ 27 తారీఖు నాడు అన్ని నియోజకవర్గాల స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై ధర్నాలు చేయమని పిలిపించాడు. ఎందుకు? ప్రభుత్వానికి అనుమతి వచ్చింది ఈఆర్సీ దగ్గర నుంచి. ఈ విద్యుత్ ఛార్జీలు పెంపు అనే ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు 19 ముందు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అనే పిలుపుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ధరలపై ఆ రోజు ఈ బాధుడే బాధుడే ప్రోగ్రాం పిలుపు పేరుతో కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆ రోజు ఎండగట్టి 2019లో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటాకి అనుమతి ఇవ్వమని చెప్పి 2022-23లో ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ అథారిటీకి అప్లికేషన్ పెట్టారు. ఏమని, 8,126 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటానికి అనుమతి ఇవ్వమని చెప్పి. దాని మీద రెగ్యులేటరీ అథారిటీ అనుమతి ఇవ్వాల. 23-24లో కూడా 11,000 కోట్లు చిల్లరి రేట్లు పెంచుకోవాలి, పర్మిషన్ ఇవ్వమని చెప్పి రెగ్యులేటరీ అథారిటీకి 2 సంవత్సరాలకు గాను 2 లెటర్లు పంపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో. దాని మీద ఏం చేసింది, రెగ్యులేటరీ అథారిటీ పరిశీలించి 24 తర్వాత, అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వానికి 15,000 కోట్లు చిల్లరి, సుమారు 16,000 కోట్ల వరకు పెంచండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ అథారిటీ కమిషను నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లేఖ మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అడిగారు, 20,000 కోట్లు పెంచమని అడిగారు. 11,800 చిల్లరి, సుమారు 19,000-20,000 కోట్ల వరకు పెంచమని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ అథారిటీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు 15,000 కోట్లు పెంచండి, అంతకుమించి పెంచొద్దు, ప్రజల మీద భారం పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అర్జీ మీద ఉత్తర్వులు ఇచ్చారు. ఎప్పుడు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దీనికి ధర్నాలు చేయమన్నాడు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కేడర్ అంతా కూడా అర్జీ మనమే పెట్టాము ఆ రోజు, ఇవాళ మనం ధర్నాలు చేస్తే ప్రజల్లో మనం చులకన అయిపోతాము అని చెప్పి కేడర్ మొత్తం ముఖం చాటేస్తుంది. విషయం అర్థమైందండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్ట్రాటజీ. కాగితం ఆయనే పెట్టాడు రేట్లు పెంచమని. తర్వాత ఆ రోజు కమిషన్ వాళ్ళు ఎవరు జస్టిస్ నాగార్జున రెడ్డి గారు, ఇది రెగ్యులేటరీ అథారిటీకి చైర్మన్. ఈయన ఎవరు అపాయింట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఆయన 2 లెటర్లని దాచిపెట్టి 24 కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇచ్చాడు ఆయన. అప్పుడే ఇచ్చేవాడు, ఎలక్షన్ ముందు ఎందుకులే ఇస్తే వీళ్ళు పెంచితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అనే ఉద్దేశంతో ఇబ్బంది వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ఆయన నొక్కిపెట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ లెటర్కి రిప్లై ఇచ్చారు, పెంచుకోమని పర్మిషన్ ఇచ్చాడు రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ నాగార్జున రెడ్డి గారు. ఈ ఇష్యూ మీద ధర్నా చేయమని ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. కేడర్కి అర్థమవుతుంది ఏమని, ఇది మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం పెట్టిన లెటర్లే, మనమే వాళ్ళ రేట్లు పెంచిందని మనం ధర్నాలు చేయటం ఏంటి అని. అయినా కానీ సంవత్సరం కూడా కాలేదు, ఎలక్షన్లు జరిగి కూటమి ప్రభుత్వానికి 1 సంవత్సరం అన్న అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఇవ్వకుండానే మనం ధర్నాలు చేస్తే ప్రజల్లో మన మీద సానుభూతి రాకపోగా నెగిటివ్ వస్తుంది అనేది కేడర్ మొత్తం దూరంగా ఉందామని నిర్ణయించుకున్నారు. అంతర్మదన పడుతున్నారు కేడర్. ఇకపోతే రెండో ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి 7 నెలల తర్వాత, అంటే 19 జూన్ 30 వస్తే ఫిబ్రవరిలోనో ఇప్పుడు జనవరిలోనో 7 నెలల తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి నాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం అమ్మకు వందనం అనే పేరుతో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని ఒక పథకం ప్రవేశపెట్టారు. అది ఎందుకు? చదువుకోమంటాకి, చదువు చెప్పించడానికి, పిల్లల్ని తల్లుల్ని ఎంకరేజ్ చేయడం కోసం, చదువు కోసం. ఆ పథకాన్ని అమలు జరపట్లేదు కాబట్టి దాన్ని జనవరి 3వ తారీఖు నాడు
25 జనవరి 3వ తారీఖు దాని మీద కూడా ధర్నాలు చేయమని పిలిపించాడు. ఈ 2 ప్రోగ్రాలు ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు. మనమేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో 7 నెలలకు ఇచ్చాడు అమ్మబడి. వీళ్ళు ప్రభుత్వం వచ్చి ఇంకా 6 నెలలు అవ్వలేదు. ఈ లోతైన అప్పులు గుంటల్లో ఉంది. రోడ్లు చేస్తున్నారు. ఒక పక్క అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. సంక్రాంతి పండుగ నుంచి ఫ్రీ బస్ ఇస్తామని చెప్తున్నారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం. దాంతోపాటు గ్రామాల్లో విపరీతమైన డెవలప్మెంట్ ప్రోగ్రాంలు జరుగుతాయి. సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, తార్ రోడ్లు కానీ, ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గ్రామాల్లో చేస్తున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులు. మనం గ్రామాల్లో 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేయలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖం పెట్టుకుని ప్రజలు ధర్నాలకు వెళ్తారు? అది ఆ విధంగా ఉండి ఈ అమ్మఒడి గురించి ఇస్తా అని మాట ఇచ్చారు. రైట్, కార్యకర్తలు ఏమన్నా 1 సంవత్సరం టైం ఇద్దాము, ఇచ్చినాక ధర్నాలు ఆందోళనలు చేద్దాము, ఇప్పుడు టూ ఎర్లీ అవుతుంది అని కార్యకర్తలు ఆలోచించిన విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేకపోతాడు. ఎందుకు? ఆయనకి అధికారం పోయేటప్పటికి బతకలేకపోతున్నారు. అధికారం పోయేటప్పుడు బతలేక మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఆయన ఏం చేస్తాడో ఆయనకి అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చినాక ఉద్యమాలు చేస్తే రాజకీయ పార్టీలు అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. 1 సంవత్సరం టైం ఇచ్చారు, ఇంతమంది సంవత్సరంలో ఎందుకు చేయలేదు అంటారు. మినిమం గ్రేస్ పీరియడ్ ఉండాలి కదా సంవత్సరం అన్నా. ఇలాంటి కార్యక్రమాలు తలాతోలక లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేయండి, ఆందోళన చేయండి అని పిలిపిస్తా అంటే పార్టీ కార్యకర్తలు పారిపోతున్నారు. ఆయన పనిపాట్లేదు. ఉన్నప్పుడు ఎవరిని ఏ కార్యకర్తని పట్టించుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఏ కార్యకర్తకి సాయం చేయలేదు, కనీసం పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితిలో ఆయన పార్టీని నడిపి 5 ఏళ్ల పాటు నేను వాలంటరీ అని పెట్టుకుని నేను బటన్ నొక్కుతాను, ప్రజలు నాకు బటన్ నొక్కుతారని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళ కార్యకర్తలు వచ్చి ధర్నాలు చేయమన్నాడు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? ఏ కార్యకర్తకు సాయం చేశావు నువ్వు? ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ కేడరు సతమతం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కేడర్ మొత్తం కోరుకుంటారు. బాబు నువ్వు ఆగయా, 1 సంవత్సరం పాటు మెదకుండా కూర్చో ఇంటో, సంవత్సరం తర్వాత ప్రజలకి అసంతృప్తి పెరుగుద్ది అధికార పార్టీ మీద, అప్పుడు చూద్దాం అని. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ నడుస్తూ ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.